ఊసే ఊసే, మనకి మతిపోయిందా? వాళ్ళందరికీ మతిపోయిందా? తమ్ముడు తమ్ముడు తమ్ముడు, ఏంటక్క? నీకు అక్కడ ఎవరు కనిపిస్తున్నారు? అపర్ణ. ఆ, అపర్ణ అపర్ణ చెప్పాను కదా, అపర్ణ. అని చెప్తాననుకున్నారా? చెప్పనా? ఎందుకంటే అక్కడ అపర్ణ లేదు కాబట్టి. మీకు ఎవరిని చూసినా ఏది చూసినా అక్కడ ఏదో అపర్ణ ఉన్నట్టు, మీకేదో జబ్బు ఉందని నాకు అర్జున్ ముందే చెప్పాడు. అక్కడ ఎవరో లేకపోయినా అపర్ణ ఉన్నట్టు మీరు ఊహించుకుంటున్నారు. అందుకే మీ ఆనందం కోసం అపర్ణ ఉందని చెప్పాను. నా పని చూసుకుంటా. సుకన్య, మనకి నిజంగానే పిచ్చి పట్టిందా ఏంటే? ఒక్క నిమిషం ఆగమ్మా, ఇంకొకళ్ళని అడిగి విషయం కనుక్కుందాం. ఏం కనుక్కుంటావో ఏమో బాబు. ఏ కావేరి కావేరి కావేరి, అక్కడ చూడు కావేరి. శ్రీ మహాగణాధిపతయే నమః, శుముఖాయ నమః, ఏకదంతాయ నమః, గవిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః. అపర్ణ అక్కడ ఉంది కదా. వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, శ్రీ మహాగణాధిపతయే నమః, నానావిధ పరిమళ. అక్కడ ఉన్నది అపర్ణ కాదొదినా, స్నేహ. స్నేహ, స్నేహ, అమ్మా అమ్మా, కన్ఫర్మే, మనకి పిచ్చి పట్టినట్టే ఉంది. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు కనిపిస్తున్నాయి. సుకన్య, ఏం చేద్దామా మరి? హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోదామా? అమ్మా, హఠాత్తుగా వెళ్తే డౌట్ వస్తుంది. వ్రతమయిన తర్వాత వెళ్దాం, సరేనా? పద, నడు పద. అక్షతాన్ సమర్పయామి, ఏకదంతాయత్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః, సర్వాలంకార పూజా సమర్పయామి. శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః. ఓం నారాయణాయ నమః, నరాయ నమః, శౌర్యే నమః, చక్రపాణియే నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః. ఓం నారాయణాయ నమః, నరాయ నమః, శౌర్యే నమః. భ్రమ, అంతా భ్రమ. ఏంటే? అక్కడ అపర్ణ తమ్ముడు పక్కన కూర్చున్నట్టు కనిపిస్తుంది కదా, అది భ్రమేనంటావా? ఏంటోనే, అది మనకు మాత్రమే కనిపిస్తుంది. మనకి పిచ్చి పట్టేలా ఉంది. చక్రపాణియే నమః, జనార్దనాయ నమః, వాసుదేవాయ నమః, జగద్గురే నమః, వామనాయ నమః, ధ్యానవంజరాయ నమః, శ్రీవల్లభాయ నమః, జగన్నాథాయ నమః, చతుర్మూర్తియే నమః, వ్యామకేశాయ నమః, వృషికేశాయ నమః, శంకరాయ నమః, గడధ్వజాయ నమః, నారసింహాయ నమః, మహాదేవాయ నమః, స్వయంభువే నమః, భువనేశ్వరాయ నమః, శ్రీధరాయ నమః, దేవకీ పుత్రాయ నమః. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,